హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవిలవ్ డైరీస్. ఇవాళ నేను సాబ్దానాలు సేమియా కలిపి చాలా టేస్టీ అయిన ఒక స్వీట్ చూపించబోతున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని గీ వేసుకోండి. 2 to 3 స్పూన్స్. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్యాష్యూ అండ్ బాదం 2 తీసుకున్నాను. ఈ గీలో రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది బాగా రోస్ట్ అయిపోయాయి, పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను. ఈ గీలో వేసుకుందాం. ఆల్రెడీ రోస్టెడ్వే కాబట్టి మనం పెద్దగా వేయించాల్సిన అవసరం లేదు. ఈ సేమియా ఇక్కడ 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం కదా, తర్వాత 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ అన్నమాట. 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ సేమియా ఉడుకుతుంది కదా 2 మినిట్స్. అంతలోపు నేను సాబ్దానాలు అనేది ఎలా ఉడికించుకున్నానో చెప్తాను. కుక్కర్లో నేను సేమ్ ఇదే గ్లాస్ ఆఫ్ సేమియా ఇక్కడ వేయించుకున్నాం కదా, ఇదే సేమ్ గ్లాస్ ఆఫ్ మెజర్మెంట్ సాబ్దానాలు అనేది కుక్కర్లో ఉడికించుకున్నాను. సాబ్దానాలు అనేది మునిగేంతగా వాటర్ పోసి 1/2 స్పూన్ గీ వేసుకొని కొన్ని పాలు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకోండి. అనేది మీరు చూసుకోండి. ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేయాలి. రెడీ అయిపోయింది స్వీట్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది వేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోండి. సేమియా సాబ్దానాల స్వీట్ అనేది రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ చల్లగా అయిపోతే మా దగ్గరకు వచ్చేస్తుంది స్వీట్ అనేది, కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ట్రాన్స్ఫర్ చేసుకుందాం.